హాయ్ అండి. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గురించే థియేటర్లో బంద్ చేస్తున్నారు, హరిహరను ఆపడానికి అని చెప్పేసి అంటున్నారు. అవును, ఏంటంటే నిజమే అంటారా? దీని వెనకాల తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే పేరు బయటకు వస్తుంది. అల్లు అరవింద్, సురేష్ బాబు అందరూ అంటున్నారు. ఏంటంటారు మీరు? మీకేమనిపిస్తుంది? వీళ్ళు డ్రామా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర. పవన్ కళ్యాణ్కి తిక్కుందన్న సంగతి తెలియక ఆయన చెప్తూ ఉంటాడు పొద్దాక, నాకు తిక్కుందిరా బాబు, దానికి లెక్క ఉందని. కానీ పిచ్చ పిచ్చ వేషాలు వేయడంలో ఈ నిర్మాతల మండలి చాలా చిరాగ్గా ప్రవర్తిస్తుంది. నిజంగా ఈవేళ పవన్ కళ్యాణ్ బెదిరించాలంటే వీళ్ళల్లో కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణే వీళ్ళకి దిక్కు ఏ విషయంలోనైనా. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలి, ఆ సినిమాని ఆపాలి, హరిహర వీరమ్మలోని. వీళ్ళు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట. లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. అంటే ఇండస్ట్రీని సర్వనాశనం చేయడానికి ఈ నలుగురు దరిద్రులు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఎంతో గర్వంగా చెప్పుకుని, ఎంతో ఆనందంగా చెప్పుకునేటటువంటి కొన్ని కోట్ల మందికి దేవుడు. అలాంటి దేవుడు సినిమాని ఆపుతారా? ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో దరిద్రం పట్టినట్టుంది. కాబట్టి థియేటర్ల యాజమాన్యాలు పిచ్చ నాటకాలు చేస్తున్నారు. ఒక్కొక్కటికి పుచ్చ బగిలిపోతుంది అలాంటి పిచ్చి నాటకాలు చేస్తే. కాదు, అలాంటి నాటకాలు పవన్ కళ్యాణ్ దగ్గర అండి. నిజంగా ఎంత హేయమైన చర్య అంటే ఇది, అలా బెదిరించడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారు. మీకు చేసిన ఉపకారానికి చాలా థ్యాంక్స్ రా బాబు, అన్నీ లీగల్గానే వెళ్దాం, ఈసారి చర్చలు ఉండవు, అంతా డైరెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు కాళ్ళబేరకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుండాలి బతికే బతుక్కి. ఎవరిని బెదిరించాలో ఎవరిని బెదిరించకూడదు తెలుసుకోవాలి. ఇలా బెదిరించే 11కు పడిపోయాడు ఒక దరిద్రుడు. అలాంటి బెదిరింపులు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే ఇలాంటి గొడవలు, ఇలాంటి మాటలు, ఎవరిని బెదిరించాలో తెలియకుండా బెదిరిస్తే మా సినిమా పరిశ్రమే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సమయం పాటించి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయండి అని కోరుకుంటున్నాను. అంటే ఇందులో తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అతను వైసీపీ కదా, అంటే వైసీపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఈ దరిద్రులు, వైసీపీ దరిద్రులు ఏం చేస్తుంటారంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. దూరంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నిజంగా రాజకీయాలలో ఇంత నిష్ఠ దరిద్రుడు ఎవడు ఉండడు. పవన్ కళ్యాణ్ గారు అతని గురించి కానీ లేకపోతే ఎవరి గురించి మాట్లాడలేదు. దూరంపూడి చంద్రశేఖర్ అనేవాడు ఒక ఎమ్మెల్యే అనుకుంటుండే వాళ్ళమే. సడన్లీ ఒక్కసారిగా వచ్చేసి అమ్మబూతులు తిట్టడం మొదలుపెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారిని. రెడ్డి అహంకారం కొడుకు తల పొగరెక్కి కొట్టుకున్నాడు. ఇప్పుడు అదే వేలో వీళ్ళందరినీ ప్రభావితం చేద్దామని చూస్తున్నాడు. వాడి పతనం అయిపోయింది, వీళ్ళ పతనం కోరుకుంటున్నట్టున్నాడు. ఈ థియేటర్ల యాజమాన్యాల పతనం ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. అంటే అల్లు అరవింద్, సురేష్ బాబు కూడా ఉన్నారంటున్నారు, దిల్ రాజు. ఏంటంటే వీళ్ళు కూడా ఉండే అవకాశం ఉందంటారు? అసలు ఖచ్చితంగా ఉంటుందండి. ప్రభుత్వానికి వీళ్ళ సహకారం ఏం లేదు. వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఈ నిర్మాత మండలి వెళ్ళి మాకేం కావాలి ఆయన పిలుపునిస్తున్నాడు. పద్దాక పవన్ కళ్యాణ్ గారు సూజాయిగా చెప్తున్నాడు. అలాగే దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి సూజాయి ఇక్కడ డెవలప్ చేద్దాము రండి అని చెప్తుంటే వీళ్ళకి పొగరెక్కి కొట్టుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు వెళ్ళి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. కారణం ఏంటి? అహంకారం అన్నమాట. కాబట్టి ఈ అహంకారం సినిమా పరిశ్రమకి చాలా పెద్ద దెబ్బ. ఈ అహంకారం తగ్గించుకోవాలా. ఖచ్చితంగా చర్చలు జరిపి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వంతో చెప్పుకోవాలా. సమస్యల పరిష్కార దిశగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి చిల్లర నాటకాలు చేయొద్దనేసి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి గొగ్గలు పెట్టారు కదా సినిమా ఇండస్ట్రీ అంతే. అవును. మరి ఇప్పుడు వీళ్ళని ఎందుకు కలవలేదంటారు? వీళ్ళని కలవకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం ఏం లేదండి, కొంచెం ముఖం చెల్లక అంటారు. ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టినప్పుడు కనీసం ఒక్కరు కూడా వెళ్ళి సంఘీభావం తెలిపినటువంటి దాఖలాలు లేవు. కారణం ఏంటి? ఒక 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి జైల్లో అన్యాయంగా పడి ఉంటే కనీసం వీళ్ళు ఈ నిర్మాతల మండలి ఇది తినడం, పడుకోవడం, బాత్రూమ్కి వెళ్ళి రావడం తప్ప ఎవరికి ఎలాంటి సహకారాలు చేసే ఉద్దేశం ఉండదు వీళ్ళకి. కాబట్టి అంత గొప్ప వ్యక్తో కాదో పక్కన పెడదాం. నిజంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా చేశాడు కాబట్టి. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళకి ఏమంటారు ఆ ఉద్దేశం లేదు, కలవాలని ఉద్దేశం లేదు. కానీ రాయితీలు కావాలి.
అలాగే సినీ పరిశ్రమకి బాగా ఉపయోగపడాలంటే మనం వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రులండి ఆ రాష్ట్రానికి, మరి ఆయన్ని కలిసి సమస్యలు చర్చిస్తే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు తెలుస్తాయి. అంతేగాని అహంకారపూరితంగా పవన్ కళ్యాణ్ బెదిరిద్దామంటే ఎవడి వల్ల, జగన్ వల్ల కాదు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా. అర్థమైనా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉండి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి పదంలో నడపాలని మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.